ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నది అవతల బోలెడు మామిడి పండ్ల చెట్లు ఉండేవి. ఆ చెట్ల పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలు విన్న కోతి, అంత రుచికరమైన పండ్ల గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. వెంటనే వెళ్ళి కోసుకుని వాటిని టేస్ట్ చేసేయాల్సిందే అని బయలుదేరింది. అయితే అక్కడకు చేరాలంటే నది దాటాలి కదా. కోతికి ఈత వచ్చినా ఆ నది నిండా మొసల్లే ఉండడంతో భయపడింది. ఇక చేసేది లేక ఆ కోతి పక్షుల దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడింది. మిత్రమా, ఆ పండ్లు తినాలని నాకు ఆశగా ఉంది. వెళ్దామంటే నది నిండా మొసళ్ళే. ప్లీజ్ ప్లీజ్ నాకు కొన్ని పండ్లు తెచ్చేవరా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. ఆ పండ్లు మా కోసం, మేం నీకు తెచ్చివ్వం. పో పో అంటూ వెక్కిరించాయి అవి. ఎలాగైనా సరే ఆ పండ్లను రుచి చూడాల్సిందే. వేలిడంత లేని ఈ పిల్ల పక్షులకు బుద్ధి చెప్పాల్సిందే అని ఆ కోతి నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే కోతి నది దగ్గరకు వెళ్లి మొసళ్ళన్నింటినీ పిలిచింది. నా ప్రియమైన మొసల్లారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికీ విందు ఏర్పాటు చేశాడు. మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను. మీరంతా ఇక్కడ నుంచి ఆ ఒడ్డు వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నాడు కాబట్టి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళింది. మామిడి తోటలోని పండ్లను రుచి చూసి, ఓరి నాయనోయ్, ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయిరా బాబు అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినగలిగినన్ని పండ్లు కడుపు నిండా తిన్నది. తరువాత హాయిగా ఓ కునుకు తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూసిన మొసళ్ళు కోతి తిరిగి రావడం చూసి, ఓయ్ కోతి, ఎప్పుడో అవతలి ఒడ్డుకు వెళ్ళిందానివి, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించాయి. నేను సరిగా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిన ఎక్కువ పండ్లను నదిలో వేస్తాను. మీరు ఒక్కొక్కరు ఒక్కోటి చొప్పున వాటిని నాతో పాటు ఒడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు. సరేనా? దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. తాను కోసుకొచ్చిన రుచికరమైన పండ్లన్నిటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. నది అవతల చెట్టు మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్లేదు. ఆ విషయం తెలుసుకున్న పక్షులు, అయ్యో, ఆ కోతి అడిగినప్పుడు దానికి కొన్ని పండ్లు తెచ్చిస్తే సరిపోయేది. ఇప్పుడు మనం తినడానికి ఒక్క పండు కూడా మిగల్లేదే అనుకుంటూ బాధపడ్డాయి. అడవిలో ఓ చెట్టు పైన అల్లరికోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి మూడు ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజు తన ముఖం అద్దంలో చూసుకుని, వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమొహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ జిత్తుల మరి, వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం, ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు.
అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. జాగ్రత్త. అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏయ్ ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి పోండి అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి అయ్యో నా అద్దం పగిలిపోయింది నా అద్దం అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరికి చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఒక అడవిలో ఉన్న సరస్సులో హంస ఒకటి ఉండేది. అది పొరపాటున కూడా అబద్ధం చెప్పదని దానికి బాగా పేరు. ఆ హంస గురించి అడవికి రాజైన సింహానికి కూడా తెలిసింది. నిజమా? ఎప్పుడూ అబద్ధం చెప్పదా? అని మంత్రి అయిన నక్కను అడిగింది. అవును, నేను విన్నాను మురుగరాజా. ఏం మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడుతుందంట అన్నది నక్క. అది ఎలా సాధ్యం? దాన్ని ఓసారి మన స్థావరానికి తీసుకునిరా. ఆ వెంటనే నక్క వెళ్లి హంసని కలిసి జరిగిన విషయమంతా చెప్పి తన వెంట తీసుకుని బయలుదేరింది. నీవు అస్సలు అబద్ధాలే చెప్పవట? అని అడిగింది సింహం. అంతా నా గురించి అలా చెబుతుంటారు మృగరాజా. అని బదులిచ్చిందా హంస. సరే, అయితే నీవిప్పుడు వెళ్ళి ఉదయాన్నే రా. అన్నది సింహం. తనకు మృగరాజు ఏదో పరీక్ష పెట్టబోతున్నట్టు అర్థమైందా హంసకి. ఉదయాన్నే గుహ దగ్గరకు వచ్చిందా హంస. అప్పటికి మృగరాజు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హంసను చూసి ఇలా అన్నాడు. నేను ఇక్కడికి దూరంలో ఉంటున్నా నా మిత్రుడు పులిని కలవడానికి వెళ్తున్నాను. సాయంత్రానికి ఆ చోటికి చేరుకుంటాను. ముందుగానే నీవు వెళ్ళి అక్కడ నాకు బసకు ఏర్పాట్లు చేయమని చెప్పు అన్నది సింహం. సరే మృగరాజా. అంటూ అక్కడి నుండి వేగంగా ఎగిరిపోయింది హంస. అది అలా వెళ్ళగానే మృగరాజు తన ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఈ రోజు నేను వెళ్ళను, రేపు వెళ్తాను. నేను వస్తానని నా మిత్రుడికి అది చెప్పే మాట అబద్ధం అవుతుంది. ఇంతవరకు అబద్ధం చెప్పని హంస కాస్త ఇక ముందు అబద్ధాలు చెప్పే హంస అవుతుంది అంటూ నవ్వాడు మృగరాజు. అమ్మ బాబోయ్, మీ ఐడియా అద్దరిపోయింది. మీ బుర్రే బుర్రా అంటూ పగలబడి నవ్వింది మంత్రి నక్క. హంస వెళ్లి పులిని కలిసింది. పులిరాజా, నన్ను మృగరాజు పంపారు. ఆయన ఈ రోజు రాత్రికి ఇక్కడికి రావచ్చు అని చెప్పింది హంస. నా మిత్రుడు వస్తాడా రాడా? స్పష్టంగా చెప్పు అని అడిగిందా పులి. నేను చెప్పలేను. ఎందుకంటే నేను వచ్చేశాక ఆయన తన ఆలోచనను మార్చుకుని అక్కడే ఉండిపోయి రేపు వద్దామనుకోవచ్చు. బయలుదేరిన మధ్యలో ఏదైనా ఆటంకం ఎదురై ప్రయాణం ఆగిపోవచ్చు. ఏం చెప్పగలం అని బదులిచ్చిందా హంస. మృగరాజు మర్నాడు తన మిత్రుడైన పులి దగ్గరకు వచ్చి నిన్న నేను వస్తానని హంస నీతో చెప్పింది కదా అని అడిగాడు. లేదు మిత్రమా, నీవు వస్తే రావచ్చు, లేకపోతే లేదు అని మాత్రమే చెప్పింది అని జవాబిచ్చిందా పులి. దాంతో హంస తెలివికి ఆశ్చర్యపోయిందా సింహం. అమ్మ బాబోయ్, దీని ఐడియా అద్దరిపోయింది.
దీని బుర్రే బుర్ర. అంటూ మరింత ఆశ్చర్యపోవడం నక్కవంతయింది. తరువాత హంస తెలివితేటలను సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని మృగరాజు బోలెడని కానుకలు ఇవ్వడమే కాకుండా తన కొలువులో సలహాదారునిగా నియమించుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.